హలో అండి, ఈ వీడియోలో పొటాటో పిల్లోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చేసుకోవడం చాలా ఈజీ అండి. 10 మినిట్స్లోనే మనం ఈ పొటాటో పిల్లోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే బంగాళదుంపల్ని ఉడికించేసుకొని పైనున్న పొట్టు మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్ని వీలైనంత మెత్తగా చేత్తో కానీ లేదంటే పొటాటో స్మాషర్ ఉంటుంది కదండి, దాంతో కానీ వీలైనంత మెత్తగా క్రష్ చేసేసుకోవాలి. అస్సలు ఉండలేమీ ఉండకూడదు. ఉండలేమీ లేకుండా వీలైనంత మెత్తగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేయాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, వరిపిండి ఉంటుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేయాలి. మనకి బంగాళదుంపల్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ దుంపల్లో వాటరే ఈ పిండి మొత్తాన్ని కలపడానికి సరిపోతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయకుండా వీలైనంత మెత్తగా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ చిలకరించుకోవచ్చు, కానీ వాటర్ అనేది అవసరం పడదు. చూసుకుని పిండిని చపాతీ ముద్దలాగా అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా రోల్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో చిన్నగా కట్ చేసుకుని పిల్లో షేప్లోకి ప్రిపేర్ చేసుకోవటమే. దీన్ని బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇక్కడ పొటాటో పిల్లోస్ చేస్తున్నాం కాబట్టి పిల్లో షేప్లో ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఈజీగా పిల్లో షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ రెండోసారి కొంచెం పిండి ముద్దను తీసుకుని మళ్ళీ రోల్ లాగా ప్రిపేర్ చేసుకుని కట్ చేసి పిల్లో షేప్లోకి ప్రిపేర్ చేసుకోవటమే. చాలా ఈజీగా మనం ఈ పిల్లో షేప్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇష్టం లేని వాళ్ళు రౌండ్ బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో పిల్లోస్ అన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పొటాటో పిల్లోస్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మధ్యలో తిప్పుకుంటూ 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ పొటాటో పిల్లోస్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఫ్రై చేసేటప్పుడే క్రిస్పీగా సౌండ్ వస్తూ మనకు తెలిసిపోతుందండి ఫ్రై అయినప్పుడు. అలా ఫ్రై అయినప్పుడు గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి టేస్టీగా క్రిస్పీగా పొటాటో పిల్లోస్ అనేవి రెడీ అయిపోతాయి. అలాగే మిగతా పొటాటో పిల్లోస్ని కూడా ఫ్రై చేసేసుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ పొటాటో పిల్లోస్లోకి టొమాటోస్ కెచప్ అయినా లేదంటే పుదీనా చట్నీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చాలా ఈజీగా పొటాటో పిల్లోస్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.